మనకి నిన్న మాంచెస్టర్ టెస్ట్లో మనకి సెకండ్ ఇన్నింగ్స్లో చూసుకుంటే మన వాళ్ళు కేవలం 0 రన్స్కే 2 వికెట్లు కోల్పోయారు కదా. సో దాని తర్వాత చూసుకుంటే శుభ్మన్ గిల్ అలాగే కేఎల్ రాహుల్ వీళ్ళిద్దరూ కూడా ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. ఏకంగా 174 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. అయితే మరి దీంతో ఒక 2 రికార్డులు కూడా బ్రేక్ చేశారనే చెప్పాలి. అదేంటంటే మనకి అంతకుముందు టీమిండియా తరపున ఎప్పుడో 1977లో ఆస్ట్రేలియా మీద మనకి ఇటువంటి సిచ్యువేషన్ ఒకటి ఎదురైంది. అయితే అప్పుడు మన బ్యాట్స్మెన్స్ అయిన అమర్నాథ్ అలాగే మనకి విశ్వనాథ్, సో వీళ్ళిద్దరూ కూడా ఏకంగా 105 రన్స్ చేసి మన టీమిండియా పరిస్థితిని చక్కదిద్దారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 49 ఇయర్స్ అవుతుంది. ఈ 49 ఇయర్స్లో ఇటువంటి రికార్డు ఎవరు కూడా బ్రేక్ చేయలేకపోయారు. అయితే ఇప్పుడు వచ్చేసరికి శుభ్మన్ గిల్ అలాగే కేఎల్ రాహుల్ ఏకంగా 179 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి ఆ రికార్డుని అయితే 49 ఇయర్స్ తర్వాత ఆ రికార్డుని బ్రేక్ చేశారు. అయితే దాంతోపాటు ఇంకోటి ఏంటంటే మరి నిన్న మ్యాచ్లో వీళ్ళిద్దరూ 87, 78 రన్స్ కొట్టారు కదా. సో మరి దీంతో వీళ్ళిద్దరు కూడా ఇటువైపు శుభ్మన్ గిల్ చూసుకుంటే ఏకంగా 697 రన్స్ కొట్టాడు ఈ సిరీస్లో. దాని తర్వాత కేఎల్ రాహుల్ చూసుకుంటే 508 రన్స్ కొట్టాడు. అయితే మరి దీంతో కూడా ఇంకో రికార్డ్ బ్రేక్ చేశాడు. అదేంటంటే మనకి అంతకు ముందు దాదాపు ఒక 54 ఇయర్స్ బ్యాక్ మన ఇండియన్ బ్యాట్స్మెన్స్ ఒక సిరీస్లో ఒక ఇద్దరు బ్యాట్స్మెన్స్ 500 అబోవ్ రన్స్ కొట్టిన ప్లేయర్స్ అయితే ఉన్నారనమాట. అయితే ఇప్పుడు ఆ రికార్డ్ని వీళ్ళిద్దరైతే బ్రేక్ చేశారు. అయితే అంతకుముందు చూసుకుంటే మనకి ఆ లిస్ట్లో సునీల్ గవాస్కర్ ఒకడు, ఇంకా వేరే బ్యాట్స్మెన్, సో నేమ్ గుర్తులేదు, సో వీళ్ళిద్దరి పేరు మీద అయితే ఉండేదన్నమాట. సో అయితే మరి ఆ రికార్డ్ని ఇప్పుడు మనోడైతే వీళ్ళిద్దరైతే బ్రేక్ చేశారు.